నమఃశివాయ. జనన మరణాలకు అతీతుడైన సదాశివుడు మహాసంకల్పంతో నిర్మిస్తున్న మహోన్నతమైన శివాలయం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ దైవ కార్యానికి సాయం చేసి పుణ్యఫలాలు పొందేందుకు ఎందరో భక్తులు చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అలా మెదక్ జిల్లా చేగుంట గ్రామం నుండి వచ్చిన సేవామూర్తులు జి యాదగిరి, అనసూయ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఈ శివ బంధువులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన అచ్యుత గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. ప్రగాఢమైన దైవభక్తితో శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. అర్చకులు స్వామివారికి సమర్పించిన కర్పూర హారతిని భక్తులకు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. ప్రణయతి బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతి యావతైర్వై దేవతాస్తు సర్వా వేదవిధి మనేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాణ శ్రీలం కీర్తయే రేతాయేవ దేవతాః ప్రీణాతి. అనంతరం అర్చకులు యాగంలో పాల్గొంటున్న భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని హోమం నిర్వహించారు. స్వాహా జన స్వాహా భూర్భువస్సువర్మహర్జన స్వాహా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హర హర మహాదేవ శంభో శంకర నమ శివార్పణమస్తు. మానస్తోకే తనయమాన ఆయుష్మాన ఘోషమాన అశ్వేశురీరిషాన్మాన రుద్రభామితో విష్మంతో నమసా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని ఆశ్రమ వాహనంలో నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. భక్తి శ్రద్ధలతో ఇటుకలను అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం, మహాదివ్యక్షేత్రం. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు యాదగిరి, అనసూయ గార్లు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం కూడా సాయం చేసి దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచారు. అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న శివాలయానికి సాయం చేసిన ఈ పుణ్య దంపతుల కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో అనంతమైన కీర్తి ప్రతిష్టలు లభించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. మాది చేగుంట గ్రామం, మెదక్ జిల్లా. మేము ఇప్పుడు ఇక్కడికి సెకండ్ టైం రావడం జరిగింది. ఫస్ట్ మా నాన్న వాళ్ళు వచ్చారు. ఈరోజు మేము గిట్ట ఇక్కడ సందర్శనము. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ బాగుంది, మంచిగా ఉంది. అమ్మ నాన్న అనాథాశ్రమం చాలా బాగుంది. నా పేరు యాదగిరి. ఇదివరకు మా భార్య అనసూయ, మా కుటుంబము, మేమంతా ఇక్కడికి వచ్చినాము. చూసినా కూడా చాలా బాగుంది. ఇక్కడ మమ్మల్ని చూసాను కూడా మంచిగా, మీ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది. చాలా మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఎక్కడ కూడా ఇంత మేనేజ్మెంట్. అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథుల అన్నదానానికి ఉపయోగించే బియ్యము, నిత్యావసర సరుకులు, కూరగాయల విషయంలో ఆశ్రమ యాజమాన్యం ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. తాజా కూరగాయలనే కొనుగోలు చేస్తారు. అనాథుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆశ్రమ సిబ్బంది వాటిని శుభ్రంగా కడిగి నాణ్యతను పాటిస్తూ రుచిగా, శుచిగా వంట చేసి అనాథులకు పెడతారు. అనాథుల పుణ్యక్షేత్రం.